గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రస్తుతం మన ముందు ట్యాంక్ బండ్ మనకు తెలుసు కదా. సో నిమజ్జనం ఒకవైపు నడుస్తోంది. ట్యాంక్ బండ్ చుట్టూ మొత్తంగా 40 క్రేన్లను ఏర్పాటు చేసిర్రు. సో స్పీడ్ బోట్ల ద్వారా పూర్తిగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనోత్సవం ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది ఇంకోవైపు అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. క్రేన్ నెంబర్ 4 and 5 మధ్యలో ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు మరి కాసేపట్లోనే నిమజ్జనం కాబోతున్నాడు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా తరలి వచ్చిండ్రు. ముందైతే అనుకున్నారు అందరూ లేట్ అవుతుందేమో అని, కానీ ఏమాత్రం కూడా లేట్ చేయకుండా 1:32 మధ్యలోనే నిమజ్జనం చేద్దాము అన్న సంకల్పంతోనే ముందుకు కదిలినట్టుగా మనకైతే అర్థమవుతోంది. బికాస్ ఖైరతాబాద్ వినాయకుడు ఆన్ టైమే ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. క్రేన్ నెంబర్ 4 దగ్గర బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం కాబోతున్నాడు. అయితే భక్తులకు ఏ మాత్రం కూడా ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లే చేయడమే కాకుండా ఎప్పటికప్పుడు క్లీన్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న బోట్ ఏదైతే ఉందో ఇది మనకు కామన్గా మీడియా వాళ్లకు అలాట్ చేసినటువంటి బోట్. యాక్చువల్లీ అంటే ఈ చుట్టుపక్కల ఏమున్నాయి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో చూసుకుంటూ ముందుకు కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. భారీ గణనాథుడు ఖైరతాబాద్ వినాయకుడు గంగమ్మ ఒడిలోకి చేరుకోవడానికి సిద్ధం అయిపోయిండు. ఒక్కసారి చూడొచ్చు, పూర్తిగా వెల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా తొలగించుకొని ఇప్పుడు క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనానికి సిద్ధమైపోయాడు. మనం చూస్తూ ఉన్నాం, కదులుతున్నటువంటి విఘ్ననాయకుడిని చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈ పూర్తి నిమజ్జనోత్సవాన్ని పోలీస్ అఫీషియల్స్ కూడా బోట్లో మనం చూస్తూ ఉన్నాం. బోట్లో పర్యవేక్షిస్తున్నారు పూర్తి స్థాయిలో. అంటే ఎట్లా జరుగుతోంది ఏంటి పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో కోఆర్డినేట్ చేస్తూ ఎలా ఈ వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా పర్యవేక్షణ చేసుకుంటూ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఖైరతాబాద్ వినాయకుడు ఇక లాస్ట్లో అందరికీ దర్శనమిస్తూ అభయం ఇస్తూ నెక్స్ట్ ఇయర్ కూడా నేను వస్తాను ఆర్ నేను మళ్ళీ మీ ముంగట వస్తాను అండ్ పూజలు అందుకోవడానికి సిద్ధంగా ఉంటాను అనేటువంటిది దీవెనలు పెడుతూ గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధమైపోయాడు. మనం చూడొచ్చు అసలు కిక్కిరిస్ అంటే పూర్తిగా ఈ ప్రాంగణం అంతా అంటే ట్యాంక్ బండ్ పూర్తిగా జనాలతోని భక్తులతో నిండిపోయింది. ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనోత్సవాన్ని చూడ్డానికి, శోభాయాత్రను చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో అంటే ఏపీ నుంచి కూడా చాలామంది భక్తులు రావడం, దేశ విదేశాల నుంచి రావడం, అట్లాగే ఈ 10 రోజుల పాటు నవరాత్రులు కూడా పూజలు అందుకున్నటువంటి ఈ విఘ్ననాయకుడు శోభాయాత్రలో పాల్గొనడమే కాకుండా ఇప్పుడు లాస్ట్లో అంటే నిమజ్జనం జరిగేటటువంటి టైంలో కూడా ఎట్లా నిమజ్జనం అవుతున్నాడు బడా గణేష్ అని చూడ్డానికి చాలామంది కూడా మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు, పూర్తిగా ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఈ విఘ్నేశ్వరుడి నిమజ్జనోత్సవాన్ని తిలకిస్తూ ఉన్నారు. క్రేన్ నెంబర్ 4 బాహుబలి క్రేన్ దగ్గర ఎవ్రీ ఇయర్ జరిగినట్టుగానే మొత్తం అంతా సన్నద్ధమై ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనోత్సవానికి సిద్ధమైపోయాడు. ఇది దాదాపుగా 70 నుంచి 80 టన్నుల బరువు ఉన్నటువంటి విఘ్ననాయకుడిని ఇప్పుడు గంగమ్మ ఒడికి చేర్చబోతున్నారు. అంతకంటే ముందు ఇక్కడ అంతా కూడా అంటే ఈ నిన్న మొన్నటి నుంచి అట్లాగే 3-4 రోజుల నుంచే కూడా కంప్లీట్గా ఇక్కడ నిమజ్జనోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ పక్కనంతా కూడా మనం చూడొచ్చు కంప్లీట్గా ఈ మిగతా విఘ్ననాయకుల ఏవైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నీ పక్కకు తీసివేశారు, ఎప్పటికప్పుడు క్లీన్ చేశారు. ఎప్పుడైనా సరే మనం తప్పులు కూడా చాలా చేస్తున్నాం, రోజు లైఫ్లో కూడా మనం చాలా తప్పులే చేస్తూ ఉంటాం. వాటన్నిటినీ కూడా పెద్ద మనసు చేసుకొని క్షమించుదేవా
అని మొక్కుకోవడమే కాకుండా నిజంగానే విఘ్న నాయకుడికి కూడా అట్లాంటి నేచరే ఉంటుంది అని చెప్తారు. విఘ్నాలు తొలగించడమే కాకుండా మానవులు చేసే తప్పులను కూడా క్షమించేస్తూ ఉంటాడు. చాలా పెద్ద మనసు ఉంటుంది విఘ్న నాయకుడికి అనేటువంటిది కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అందుకే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వయసుతో సంబంధం లేకుండా ఈ నిమజ్జనోత్సవాన్ని కూడా తిలకిస్తూ ఉంటారు పెద్ద ఎత్తున. దాదాపుగా ఇప్పుడు మనం ఈ ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఊహకు కూడా అందనంత జనం మనకు కనిపిస్తున్నారు. ఈ గణనాథుడు ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆయనను గంగమ్మ ఒడికి చేర్చే వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఎంత సమన్వయంతో పనిచేస్తున్నాయో ఒకటి గమనించవచ్చు. మీరు చూడండి, ఇక్కడ అన్నీ కూడా మనకు ఈ స్పీడ్ బోట్స్ కనిపిస్తున్నాయి. అందులో అందరూ కూడా డిఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది, అట్లాగే అఫీషియల్స్, జిహెచ్ఎంసి, అట్లాగే ఆర్మీకి సంబంధించిన అఫీషియల్స్ కనిపిస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ కనిపిస్తుంది. సో వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అతిపెద్ద గణనాథుడి నిమజ్జనోత్సవాన్ని తిలకిస్తున్నారు అని చెప్పొచ్చు. సో విఘ్నాలు తొలగించే వినాయక మమ్మల్ని చల్లంగా చూడు అంటూ కూడా ఆఖరిగా మొక్కులు అన్నీ కూడా చెల్లించుకుంటున్నారు భక్తులందరూ కూడా. ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి భక్తులకు దీవెనార్థులు పెడుతూ మెల్లిమెల్లిగా మనం చూడొచ్చు గంగమ్మ ఒడికి చేరుతున్నాడు గణనాథుడు. 69 అడుగుల వినాయకుడు, ఎకో ఫ్రెండ్లీ, అంటే మట్టితో చేసినటువంటి వినాయకుడు. 2022 నుంచి కూడా పూర్తిగా మట్టితో చేసినటువంటి వినాయకులనే ప్రతిష్ఠిస్తూ ఉంది ఖైరతాబాద్ వినాయక ఉత్సవ సమితి. సో అందులో భాగంగానే 2022 నుంచి 2025వ సంవత్సరంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం కూడా ఎకో ఫ్రెండ్లీ, అంటే మట్టితో చేసినటువంటి గణనాథుడిని పూజించడం, మొక్కులు చెల్లించుకోవడం, భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఎస్పెషల్లీ మనకు తెలుసు సాటర్డే అండ్ సండే ఇవి ఈ 2 రోజులు అసలు కిక్కిరిసిపోయినమాట కంప్లీట్గా. 5 లక్షల మంది ఈ వీకెండ్స్లో గణనాథుడిని దర్శించుకున్నట్టుగా చెప్తున్నారు. అంటే 5 లక్షల మంది సాటర్డే, 5 లక్షల మంది సండే, అట్లా గణనాథుడిని దర్శించుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇప్పుడు విఘ్నాలు తొలగించే గణనాథుడిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన గంగమ్మ ఒడికి చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. 69 అడుగుల మట్టి వినాయకుడిని చూడముచ్చటైనటువంటి ఆ వినాయకుడు గంగమ్మ ఒడికి చేరుకోబోతున్నాడు. సో ఈ అంటే మొత్తం ఈ 9 అంటే రాత్రులు, నవరాత్రులు అంటారు కదా, ఈ నవరాత్రులు కూడా కంప్లీట్లీ ఆ విఘ్ననాయకుడికి పూజలు కానీ, తర్వాత నైవేద్యాల సమర్పణ కావచ్చు, తర్వాత లాస్ట్ డే చేసేటటువంటి పూజలు కావచ్చు, అవన్నీ కూడా ఘనంగా నిర్వహించారు. తర్వాత ఘనంగా నిర్వహించినటువంటి ఆ వినాయకుడిని ఇప్పుడు గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ చాలా సక్సెస్ఫుల్గా సాగిస్తున్నటువంటి పరిస్థితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి ఎన్ని చిన్న చిన్న బోట్స్ ఎన్ని కనిపిస్తున్నాయి మనకి. ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూస్తోంది ఖైరతాబాద్ వినాయకుడి గంగమ్మ ఒడికి చేర్చే ప్రక్రియ. కానీ ఇదంతా కూడా ఇప్పుడు నిమజ్జనోత్సవం అఫీషియల్గా ఇక స్టార్ట్ అవుతున్నట్టు లెక్క. అంటే ఇప్పుడు ఈ గణనాథుడిని దర్శించుకున్న తర్వాత ఈ గణనాథుడిని నిమజ్జనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా గణనాథులు నిమజ్జనోత్సవానికి తరలి రాబోతున్నారు. బాలాపూర్ లడ్డూకి సంబంధించిన వేలం కూడా అయిపోయింది. ఈసారి 35 లక్షలకు ఈ లడ్డూ వేలంలో లడ్డూని దక్కించుకున్నారు. సో అదొక రికార్డ్ అనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు, ఇవి రెండే పొద్దున అంటే 6 గంటలకు స్టార్ట్ అవుతాయి. ఇవి రెండే మెయిన్ ఈవెంట్స్ అనుకోవచ్చు శోభాయాత్రలో. ఇవి రెండు సక్సెస్ఫుల్గా సాగితే ఇంకా మొత్తం నిమజ్జనోత్సవం అంతా కూడా సక్సెస్ఫుల్గా సాగుతుంది అని అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అఫీషియల్స్ కూడా నమ్ముతారు. కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో ఈ నిమజ్జనోత్సవం ఘనంగా జరుపుతున్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. సో ట్యాంక్ బండ్ పరిసరాలంతా కూడా మీరు చూడండి, అందరి కళ్ళు
ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపే అందరి కళ్ళు ఇప్పుడు ఖైరతాబాద్ విఘ్నరాజు పైనే ఉన్నాయి, ఆయన నిమజ్జనోత్సవం పైనే ఉన్నాయి. ఆయన నిమజ్జనోత్సవం ఎలా జరుగుతుంది, కన్నుల పండుగగా జరుగుతుంది అనేటువంటిది కూడా భక్తులు తిలకిస్తూ ఉన్నారు. మళ్ళీ సంవత్సరం ఇంకో వినాయకుడిని ప్రతిష్ఠించుకొని నిమజ్జనోత్సవం చేసేంత వరకు కళ్ళల్లో ఈ విఘ్నరాజు పూజలు కావచ్చు, ఆ తర్వాత దర్శనాలు కావచ్చు, దెన్ నిమజ్జనోత్సవం కావచ్చు, ఇవన్నీ నింపుకొని ఆ తర్వాత నెక్స్ట్ వినాయక చవితి ఉత్సవాల కోసం భాగ్యనగర వాసులే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎదురు ఉంటారు. అది మనందరికీ తెలిసిందే. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.